హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మళ్ళీ వ్లాగ్ చేస్తున్నందుకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ హోప్ యూ గైస్ ఆర్ ఆల్సో వెరీ హ్యాపీ బై సీయింగ్ దిస్. బొక్కలే అంటారా? జస్ట్ కిడింగ్ గాయ్స్. అప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. సో మీరు తమిళలో చూసే ఉంటారు 1 hour లో షాపింగ్, అది కూడా గర్ల్స్ షాపింగ్. ఓ మై గాడ్, ఇస్ ఇట్ రియలీ ప్రాక్టికలీ పాసిబులా? సరే చూసేద్దాం ప్రాక్టికల్లీ పాసిబుల్ కాదు. సో నేను ఈరోజు నా బెస్ట్ ఫ్రెండ్ షాపింగ్కి వెళ్ళబోతున్నాను అంటే బర్త్డే షాపింగ్. సో అది ఎవరో కాదు, సరే చూసేయండి మీరు కూడా ఎవరో అనేసి. సో తన బర్త్డే షాపింగ్ అని చెప్పేసి నేను కూడా వెళ్ళాను అనమాట. ఆబ్వియస్ గా చాలాసేపు అవుతుంది అనుకున్నాను, బట్ చూసారు కదా తమిళలో 1 hour లోనే అయిపోయింది. అరే ఎలా అయిపోయింది, ఏం తీసుకున్నాం, ఎక్కడికి వెళ్ళాం, అవన్నీ చూసేయండి. హియర్ ప్రజెంటింగ్ యూ మై లిల్ సిస్టర్ అనమాట. ఇక్కడ షీ వాజ్ యాక్చువల్లీ ఫీలింగ్ షై. ఎలా ఎక్స్ప్రెషన్ ఇచ్చేసాను చూడండి. సో స్టార్ట్ అయిపోయాను. సో ఐఎమ్ గోయింగ్ టు ఆకృతి ఇన్ మహబూబ్ నగర్. మీరు జనరల్గా అందరికి ఆకృతి తెలిసే ఉండొచ్చు మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి. సో చూద్దాం, వెళ్ళి లెట్స్ సీ హౌ ఎలా ఉన్నాయి, ఎంత షాపింగ్ చేస్తామనేసి. యా, రీచ్ అయిపోయిన ఆకృతి. సో ఇదే ఆకృతి మహబూబ్ నగర్లో, జస్ట్ తెలియని వాళ్ళ కోసం. యాక్చువల్లీ ఏమైందంటే నేను ఒక గంట సేపు వెయిట్ చేయాలన్నమాట ఇప్పుడు. నా ఫ్రెండ్ ఇంకా రాలేదు. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ హర్. వెయిట్ చేస్తున్న దాంట్లో ఆబ్వియస్గా ఎంబారసింగ్ ఉంటుంది కదా, అందరి ముందు జస్ట్ అలా నించోవాలి రోడ్డు మీద. అంటే తను లోపలికి వెళ్ళమనింది, బట్ నాకు లోపలికి వెళ్తే ఇలాంటి షాపింగ్ మాల్స్ ఏమవుతుంది, ఇంకోవాలి మ్యామ్ అని ఉంటారు. మనం జనరల్గా మాల్స్లో అయితే అన్ని మనం ఫ్రీగా చూసుకుంటాం. ఇలాంటి దాంట్లో లాస్ట్ ఇంగాలి చూపేలా మన పక్కన వచ్చి నించుంటారు. ఇట్ ఫీల్స్ సో ఆక్వర్డ్. సో అందుకని లోపలికి వెళ్ళకుండా ఐ వాజ్ వెయిటింగ్ అవుట్ సైడ్ అనమాట. ఇక అవుట్ సైడ్ వెయిట్ చేసుకుంటా మనం ఇంకా అంతా తీసుకోలేక ఐ జస్ట్ కెప్ట్ మై మొబైల్ డౌన్ అని అలా తీస్తున్నాను. ఈ గ్యాప్లో అలా చాలా విచిత్ర చూపులు అలా వెళ్ళిపోయాయి అనమాట. అర్థమయ్యేటోళ్ళకి అర్థమవుతుంది, నా ఎక్స్ప్లెనేషన్. సో ఐ వాజ్ జస్ట్ వెయిటింగ్ అండ్ దెన్ ఫైనల్గా వచ్చింది తను కాసేపటికి. ఆ వచ్చిన గ్యాప్లో అలా ఒక చిన్న బాబుతో అలా హీ వాజ్ లైక్ సిట్టింగ్ ఇన్ ద కార్ అండ్ సేయింగ్ హాయ్ అని చూస్తున్నాడు. నేను హాయ్ చెప్పాను. సో ఇట్ వాస్ క్యూట్. సమ్ మూమెంట్స్ క్యూట్ ఉంటాయి, బట్ సమ్ మూమెంట్స్ అలా ఉండవన్నమాట. ఎనీహౌ లైక్ ఫైనల్గా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఏమో వచ్చేసింది. సో లెట్స్ షో యు హర్. నవి యా, ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో లాంగ్ ఫ్రాక్స్ లాంటివి, పార్టీ వేర్ కైండ్ ఆఫ్ థింగ్స్ అన్ని పైన ఉన్నాయంటే. సో వి జస్ట్ కేమ్ హియర్. వావ్, ప్రిటీ మిర్రర్ కనిపిస్తే యూనో అదొక కైండ్ ఆఫ్ యూనో ఇది వచ్చేస్తుంటుంది అనమాట. మిర్రర్స్ టూ గుడ్. సో నవీన, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మీకు తెలిసే ఉంటుంది, బట్ కొంతమందికి న్యూ పీపుల్కి తెలిసి ఉండదు. సో షీ ఈజ్ మై ఫ్రెండ్ నవీన. సో ఈ డ్రెస్ చూస్తుంది. సో ఇట్లాగా చాలా డ్రెస్సెస్ చూసాము, మీకు ఒక లుక్కే ఇస్తాను, మొత్తం చూసేయండి. అక్కడ హ్యాంగ్ అయి ఉన్న డ్రెస్సెస్ కాకుండా వేరేవి చూద్దామని చెప్పి వేరే దగ్గరికి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ యూనో లాంగ్ ఫ్రాక్స్లో వీళ్ళ చూపించిన దాంట్లో అన్నిటికంటే మోస్ట్ ప్రెటీ నాకు ఇదే అనిపించింది, దిస్ వన్. ఇంతకు మించి ప్రెటీ అయితే లేవు, అండ్ ఉన్నది కూడా వీళ్ళతో ఫ్రిల్స్ వచ్చినవి ఇలా ఎక్కువ లేవు. ఐ ఫీల్ లైక్ మా ఫ్రెండ్ ఆల్రెడీ ఇంతకుముందు వచ్చినప్పుడు కూడా సేమ్ స్టాక్ ఉండే అంట. సో స్టాక్ అనేది లైక్ యూనో చాలా తక్కువ అంటే మళ్ళీ చేంజ్ చేయలేదు, అలాగే ఉన్నాయి. అండ్ ఎక్కువ యూనో మోడల్స్ ఎక్కువ కూడా లేవు ఇక్కడ అయితే, లాంగ్ ఫ్రాక్స్ ఆర్ లాంగ్ లెన్స్ కైండ్ ఆఫ్ దాంట్లో. బట్ యూనో వెస్ట్రన్ వేర్ ఉన్నాయన్నమాట కింద. ఇక్కడ మీరు స్కర్ట్ చూడొచ్చు, అలాగే కింద కూడా చాలా ఉన్నాయి వెస్ట్రన్ వేర్. ఐ థింక్ ఆకృతికి ఐ ఫీల్ లైక్ ట్రెడిషనల్ కంటే వెస్ట్రన్ వేర్ వుడ్ బి మోర్ బెటర్ అనిపిస్తుంది. లైక్ ఇఫ్ యూ గైజ్ వన్ షో ఆఫ్ వెస్ట్రన్ వేర్, ఐ వుడ్ సజెస్ట్ ఆకృతి. చాలా బాగున్నాయి, అఫోర్డబుల్ కాస్ట్ అనే చెప్పొచ్చు. బికాజ్ జనరల్గా షాపింగ్ మాల్స్లో దాంట్లో ఎక్కువ ప్రైస్ ఉంటాయని అనుకుంటాం, బట్ ఇందులో అఫోర్డబుల్ ప్రైస్ ఉన్నాయి. వెస్ట్రన్ వేర్, ఐమ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ వెస్ట్రన్ వేర్, నాట్ అబౌట్ ట్రెడిషనల్. నవి ట్రయల్ వేద్దామని చెప్పి ఒక 2 డ్రెస్సెస్ తీసుకెళ్ళింది అనమాట. సో అందుకని చెప్పి నేను అక్కడ బయట ట్రయల్ రూమ్ దగ్గర వెయిట్ చేస్తున్నాను. ఎట్లాగో మిర్రర్ కూడా చాలా బాగుంది అని చెప్పేసి ఇక్కడే ఫిక్స్ అయిపోయాను అనమాట. లైక్ యూనో ద మిర్రర్ ఇస్ సో ప్రెటీ. అంటే యాక్చువల్లీ బిగ్ మిర్రర్స్ ఆర్ లైక్ యూనో సో గుడ్. అందుకే అలా టైంపాస్ చేస్తున్నాను తను వచ్చే వరకు.
ఇక్కడ ఫస్ట్ వెస్ట్రన్ వేర్ చూద్దాము అనేసి వెస్ట్రన్ వేర్ చూస్తున్నాం అనమాట. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రెటీ డ్రెస్ మాకు అనిపించింది. బట్ వేసుకుంటే అంత లుక్ రాలేదు. షీ జస్ట్ ట్రైడ్ ఇట్ బట్ అంత రాలేదు. బట్ ఇవన్నీ పక్కన పెడితే ఐ ఫోన్ ద మోస్ట్ ప్రెటియస్ట్ వెస్ట్రన్ డ్రెస్ హియర్. సో దట్ ఈస్ ఇస్ రెడ్ డ్రెస్ అనమాట. ఎంత బాగుందంటే ఇట్ ఈస్ లుకింగ్ సో డామ్ గుడ్. నేను అదే అలా చూస్తున్నాను. వాళ్ళేమో ఫోటోలు తీసుకోవద్దు అది ఇది అంటుంటే ఐ జస్ట్ పుట్ ఇట్ మై ఫోన్ అక్కడ పెట్టేసి నేను అలా చూస్తున్నాను అనమాట. చాలా బాగుంది, కొందాం అనుకున్నాను బట్ కొనలేదు. బట్ అఫోర్డబుల్ గైస్, ద ప్రైస్ జస్ట్ 900. అది చాలా బాగుంది. లిటరలీ ఐ లైక్డ్ ఇట్ సో మచ్. బట్ ఎనీహౌ తీసుకోలేదు. బట్ యా ఐ లైక్డ్ ఇట్. సో ఇది చాలా బాగుంది. సో ఆబ్వియస్గా చెప్తాను, ఆకృతిలో వెస్ట్రన్ వేర్ సో గుడ్. సో యా అండ్ ఇంకా తను ట్రెడిషనల్ వేర్ ట్రై చేస్తా అని అనింది. సో షీ జస్ట్ ట్రైడ్ ఇట్. బట్ ఇవంతా లుక్ రావట్లేదు అని చెప్పి ట్రెడిషనల్ వేర్కి వెళ్ళామన్నమాట. అందులో దిస్ డ్రెస్ షీ ఫౌండ్ ఇట్ సో గుడ్ ఆన్ హర్. మాకు కూడా అది చాలా బాగా అనిపించింది అందరికంటే కంపేర్ చేస్తే. అండ్ యా సో ఫైనల్గా ఈ డ్రెస్ తీసుకుంది. షీ వాంటెడ్ టు టేక్ దిస్ డ్రెస్ అండ్ చాలా బాగుంది. నాకు కూడా బాగా అనిపించింది. కుర్తీస్ ఆర్ గుడ్, కొన్ని బాగున్నాయి. బట్ దిస్ పింక్ వన్ ఇస్ లుకింగ్ సో గుడ్ ఆన్ హర్. సో వి జస్ట్ టుక్ ఇట్. ఇంకా నా మనసు ఆ రెడ్ డ్రెస్ మీదే ఉంది, తీసుకోవాలా వద్దా అని. తీసుకుంటే ఇంటికి వెళ్ళాక వేసుకుంటారని చెప్పేసి ఎందుకులే అని చెప్పి నేను తీసుకోలేదు. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత మా డాడీ తీసుకోవాలనిపించింది. డాడీ లైక్ దిస్ డ్రెస్ ఇస్ సో గుడ్ అంటే, అయ్యో మరి తీసుకోవద్దా హీ టోల్డ్. ఐ వాజ్ లైక్ వాట్, ముందే చెప్పాలి కదా, ఇలా అనిపించింది అనమాట నాకు లిటరల్లీ. బట్ ఎనీహౌ బ్యాడ్ లక్ అనిపించింది ఆ డ్రెస్ కోసం. అది అయిపోయింది బిల్డింగ్. ఆ పింక్ డ్రెస్ తీసుకున్నాం అనమాట. అండ్ ఇట్ వాజ్ సో గుడ్ ఆన్ హర్. సో ఇది తీసుకున్నాం, డన్, వెళ్ళిపోతున్నాం ఇంకా అంతే గైస్. సో ఇంకా బయటికి వెళ్తున్నాం. యా సో ఫైనలీ డన్ విత్ ద షాపింగ్. అ వెరీ షార్ట్ షాపింగ్ అనమాట, షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో. యా డన్. సో ఇంకా బ్యాక్ టు హోమ్స్ అనమాట. వాళ్ళది ఎలా అంటే లైక్ వాళ్ళది నార్త్ ఉంటే మాది సౌత్ ఉంటుంది అనమాట. సో 2 డిఫరెంట్ అటు ఇటు ఉంటాయి. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళడానికి ఇంకొక యుద్ధం చేయాలన్నమాట. ఆటోస్ దొరకవు. అందుకే దాని బదులు ఎందుకు ఇన్ని కష్టాలు పడాలి అని చెప్పేసి ఒక కారో స్కూటీయో ఉందాము అని అనుకుంటున్నా. బై ద వే ముందు అది కొనాలంటే మా డాడీ ఏమన్నారంటే, ముందు నీకు డ్రైవింగ్ రావాలమ్మా అన్నారు. ఓకే అది కూడా కరెక్టే అని చెప్పేసి అది వేరే విషయం అని చెప్పేసి వదిలేసిన. ఇంకా అందుకే అప్పట్లోపు ఈ ఆటోలో ఇలానే తిరగాల్సి అనమాట. తప్పలేదు. ఎస్ సో ఇంటికి వెళ్తున్నాను ఆన్ ద వే టు హోమ్. సో వచ్చేసిన ఇంటికి, ఫైనలీ డన్ విత్ ద షాపింగ్. అండ్ ఐ వుడ్ సే ద మోస్ట్ స్మాలెస్ట్ షాపింగ్ టైం అనమాట ఇది నాకు. అంటే నాకు కాకపోయినా బట్ పీపుల్ నేను వెళ్ళిన వాళ్ళలో ద స్మాలెస్ట్ ఎవర్ షాపింగ్ టైం. ఐఎమ్ ఎండింగ్ దిస్ వ్లాగ్. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ టిల్ హియర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. సీ యూ దేర్. బై బాయ్.